ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామాంజనేయ నమః. ప్రియమైన ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీ సీతారామాంజనేయ సంవాదం అనే ఆధ్యాత్మిక గ్రంథం 13వ భాగాన్ని తెలుసుకుందాం. శ్రీమద్దివ్య నిజాంఘ్రి పద్మములు సంసేవింపుచున్ భక్తిచే ధీమంతుండగు ఆంజనేయుని అసద్దేహేంద్రియాతీత చిద్భూమానందుడవీవనేనని కృపన్ బోధించు శ్రీ జానకీ రామ బ్రహ్మమును అంతరంగమున ఆరాధింతు అశ్రాంతమున్. సీతాదేవి ఆంజనేయునికి శ్రీరామతత్వాన్ని బోధిస్తున్నటువంటి సందర్భంలో తారక యోగం గురించి బోధిస్తూ ఆ యోగ సాధనలో అనుభూతికి వచ్చే నాద బిందు కళల స్వరూపాన్ని వివరిస్తున్నారు. ప్రతను ప్రాణ మనోగ్రస్థిత బుద్ధియే బిందువు అందు జలంగడి ఆత్మ ప్రతిబింబమే కళ పవనోన్నత ఘోషమే సొమ్ము ప్రణవనాదము వత్సా. కుమార ఆంజనేయ, అతి సూక్ష్మములైనటువంటి ప్రాణవాయువుల యొక్క మనస్సు యొక్క అగ్రభాగంలో ఉండే బుద్ధినే బిందువు అని అంటారు. దీనిలో ప్రతిఫలిస్తున్న పరమాత్మ ప్రతిబింబమే చిత్కళ. ఇంతకుముందు చెప్పబడినటువంటి నాడుల్లో ప్రాణవాయువుల యొక్క సంచారము చేయడం వల్ల కలిగేటువంటి శబ్దమే ప్రణవనాదం. ఇలాగా వీటి యొక్క స్వరూపాల్ని బాగా తెలుసుకో. ఆ నాదబిందు కళలం గానంబడుచుండు వాని గను పురుషుడే ప్రజ్ఞానఘనుడైన రాముడు నానా విధతత్వములకు నాథుడు పుత్ర. ఓ కుమార ఆంజనేయ, ఈ నాదబిందు కళల్లో ఏవేవైతే మనకు కనపడతాయో వాటన్నిటినీ కూడా చూస్తూ ఉండే సాక్షికే శ్రీరాముడని పేరు. జ్ఞానమే స్వరూపముగా గలవాడు. స్థూలములు సూక్ష్మములు అయినటువంటి భూత భౌతికాలన్నిటికీ కూడా అతడే ప్రభువు. ఇలా సందర్భానుసారంగా నాదబిందు కళల యొక్క పరమార్థాన్ని, పరమార్థ స్వరూపాన్ని గురించి మరియు పరమాత్మ స్వభావాన్ని కూడా చెప్పి ఇక ఆ విషయాన్ని ఉపసంహారం చేస్తున్నారు. అట్టి శ్రీరామతత్వాభాస కళతోడా, అట్టి శ్రీరామతత్వాభాస కళతోడని నసిన ఆ బిందువు ఎల్ల ప్రొద్దు మార్తాండ చంద్రాగ్ని మండలాన్వితం సూక్ష్మచక్షురగ్రమునకు సరి అధోముఖంబుగానున్న హృత్కమలంబుతో బహిర్ముఖమై స్వవిషయానుభూతి దగిలి మానక పవమాన మానసేంద్రియ దేహ సంగతి ఊరక సంచరించును. అట్లుగావున దశనాడికాంతరస్థ దశవిధేంద్రియ పవన చిత్తముల నెల్ల హంసతత్వానుభవమున నడచి నిలిపి అచలముగ చేయుము అంతటా ఆంజనేయ. ఓ ఆంజనేయ, పరమాత్మ ప్రతిబింబము అని చెప్పబడినటువంటి కళతో కూడి ఆ బిందువు సర్వకాలాల్లోనూ భ్రూమధ్యమునకు సూటిగా క్రింది వైపుకు తిరిగి ఉన్నటువంటి హృదయ కమలంతో కూడా బహిర్ముఖమై వెలికి వచ్చి తనకు విషయమైనటువంటి శబ్దాది విషయాల్ని అనుభవిస్తూ ప్రాణవాయువులతోనూ మనస్సుతోనూ ఇంద్రియాలతోనూ కూడి ఎల్లప్పుడూ కూడా సంచరిస్తూ ఉంటుందే కానీ ఒక్కచోట నిలవదు. అది నిలవకపోతే మన ప్రాణాలు స్థిరం అవ్వడం కానీ ఈ తారక యోగ నిష్ట కుదరడం కానీ జరగదు. కాబట్టి హంస యొక్క తత్వస్వరూపాన్ని తెలుసుకొని ఆ బుద్ధి అనే బిందువును స్థిరం చేయాల్సి ఉంటుంది. అప్పుడే 10 నాడుల్లోనూ విహరించేటువంటి ఇంద్రియ ప్రాణాలు మనస్సు నిశ్చలములవుతాయి. ఇక హంస తత్వానుభవాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు.
ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో మానసమును గోర్చి వానితోడ హంసయనగనొప్పు అక్షరద్వయము యోజించి సంతతము భజింపవలయు మొట్టమొదట ఇంద్రియ వ్యాపారాలైనటువంటి శబ్ద, స్పర్శ, రూప, రుచి, వాసనల పట్ల మనస్సును పోనీయకుండా రేచక పూరకాలనేటువంటి వాయువులపైనే దృష్టిని నిలిపి ఆ చిత్తవృత్తిని పరమహంస శబ్ద వాచ్యుడైనటువంటి పరమాత్మలో చేర్చాలి. హంసో హంసేతి సదా ధ్యాయన్ సర్వేషు దేహేషు వ్యావర్తతే యదా హ్యగ్ని కాష్టేషు తిలేషు తైలమివ తం విదిత్వా న మృత్యుమాప్నోతి అంటుంది ఉపనిషత్తు. కట్టెల్లో నిప్పు, నువ్వులలో నూనె, అంటే కట్టెలలో నిప్పులాగా నువ్వులలో నూనెలాగా సహజంగా ఉన్నట్లుగా సమస్త జీవుల్లోనూ అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మని అంతర్ముఖ వృత్తి చేత తెలుసుకొని, అంటే మనో నిలకడ చేత అనుభవం చేసుకొని నిరంతరము ధ్యానిస్తూ ఉంటే సంసార రూపమైనటువంటి మృత్యువును నీవు దాటగలవు అంటున్నది సీతా తల్లి ఆంజనేయునితో. ముందుగా హంస మంత్ర జపం అనేటువంటి అజప మంత్ర ధ్యానము ఎలా చేయాలో, దాని అనుభవం ఎలా ఉంటుందో చెప్తున్నారు. అనిశము పద్మాసనాసీనుడై చూపుల మరంగ నాసికాగ్రమున నిలిపి ఇంద్రియముల నిల్ల ఇట్టట్టువోనీక మది చేత చిరముగా గుదియబట్టి ప్రాణాది దశవిధ పవనంబులను వికారములంటకుండ జొక్కముగనునిచి కామరాగాది సంకల్పరహితముగా స్వాంతంబునరసి నిశ్చలము చేసి అనిల మానసములతోడ హంసమంత్రము అమరగూర్చి జపించుచు అంతమీద హృదయ నభమున బిందువు కదలకుండ పెంపుగా నాద కళల వీక్షింపవలయో. సాధకుడైనటువంటి వాడు పద్మాసనంలో స్థిరంగా కూర్చొని దృష్టిని నాసికాగ్రం పైన నిలిపి అటు ఇటు చూడకుండా, అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల గురించి ఆలోచించకుండా, దశేంద్రియాల్ని చలించనీయకుండా మనస్సుని స్థిరంగా ఉంచి ఆ మనస్సుని కోరికలతోనూ అనురాగముతోనూ సంకల్ప వికల్పాలలో కొట్టుకుపోనీయకుండా ఏకాగ్రంగా ఉంచి ప్రాణవాయువులకు వికారం లేకుండా చేసి మంత్రం అనేటువంటి హంసను నిరంతరము గమనిస్తూ ఉండాలి. దీన్ని జపించడమని అంటారు. అంతేకాని నోటితో కానీ మనసుతో కానీ ఏమీ అనుకోకూడదు. అందుకే అసలు దీనికి అజప మంత్ర ధ్యానము అని అనాలి. ఇలాగా ఎల్లప్పుడూ ఆచరిస్తూ హృదయాకాశంలో ఉండే బుద్ధి అనే బిందువును చెల్లించకుండా చేయాలి. హంస యొక్క తత్వము అనుభూతిలోకి రాగానే బిందువు అనేటువంటి బుద్ధి తనంతట తానే నిలిచిపోతుంది. అటువంటి స్థితిలో సాధకుడు ఆచరించాల్సినటువంటి ప్రయత్నమే ఉండదు. ఇలాగా బిందువు స్థిరం కాగానే నాద బిందు కళలు గోచరమవుతాయి మనకు. హంసానుసంధానమే రాజయోగికి ప్రథమ కర్తవ్యంగా ఉంది. ఇది గమనించాలి. అజప మంత్ర ధ్యానమనబడే హంసానుసంధానము. అజప మంత్ర ధ్యానము అనబడేటువంటి హంసానుసంధానం చేసేటువంటి సాధకులు ఈ హంస పదము యొక్క అక్షరార్థాన్ని కూడా తెలుసుకుని ఉంటే మంచిది. నాదబిందు కళలకు ఆది అయి ద్రష్టయై సర్వదృశ్యములకు సాక్షియగుచు. నాదబిందు కళలకాది అయి ద్రష్టయై సర్వదృశ్యములకు సాక్షియగుచు చిత్స్వరూపమైన శ్రీరామతత్వమౌ. చిత్స్వరూపమైన శ్రీరామతత్వమౌ అమలమగు హకారమాంజనేయ. నాదము బిందువు కళలకు
ఆది అంటే ప్రణవనాదములకు, బుద్ధికి, చిత్కళలకు వీటన్నిటికీ కూడా కారణభూతుడై అన్నిటినీ సాక్షిగా చూస్తున్నటువంటి వాడై కనబడేటువంటి సమస్త పదార్థాలన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తున్న జ్ఞానస్వరూపమైనటువంటి ఆ శ్రీరాముని యొక్క యథార్థ స్వరూపమే హకారమునకు అర్థము. ఇతడు పరిశుద్ధుడు మరియు పరంబ్రహ్మమని తెలుసుకో. శ్రీరాముడు అంటే మనలాగా ఏదో మనిషి అనుకుంటావేమో, అలా కాదు. సాక్షాత్తు జ్ఞానస్వరూపమే శ్రీరాముని యొక్క యథార్థ స్వరూపము, సాక్షి స్వరూపం. ఇక హంస శబ్దములో ఉన్నటువంటి సకారానికి అర్థం చెప్తా విను. మహిత దేహేంద్రియ ప్రాణమానసాది దృశ్యరూపిణియో జడాత్మికయు త్రిగుణకలితయు అనాదియు మహావికారి అయిన ప్రకృతియగును సకారంబు పరమపురుష. సత్పురుషుడవగు ఓ ఆంజనేయ, హంస శబ్దములో ఉన్నటువంటి సకారమునకు అర్థమేమంటే పంచీకృత పంచమహాభూతాల వల్ల పుట్టినటువంటి ఈ స్థూల శరీరాలు, అపంచీకృత భూత తన్మాత్రల కార్యములైనటువంటి జ్ఞానేంద్రియాలు, వాగాది కర్మేంద్రియాలు, ఇంకా దశవిధ వాయువులు, మనోబుద్ధి చిత్త అహంకారాలు మొదలైనటువంటి దృశ్యమాన పదార్థాలే స్వరూపంగా ఉన్నది. సకల కార్యాలకు మూలమైనది, చిద్రూపిణి అయినది, సత్వరజస్తమో గుణాల యొక్క సామ్యావస్థ చేత ప్రకాశించేది, మహత్తత్వము మొదలైనటువంటి 16 వికృతులు కలిగినటువంటి మూల ప్రకృతియే సకారము. సకారం అంటే ఇదే. హకార శివరూపాయ సకార శక్తిరుచ్యతే అని శాస్త్రము. హకారము శివస్వరూపమని, సకారము శక్తి స్వరూపమని చెప్పారు. ఈ విధంగా మొదట హంస పదములో ఉన్నటువంటి హకారము ఈశ్వరుడని, సకారము శక్తి అయినటువంటి ప్రకృతి అని చెప్పి ఇక చిద్రూపుడైనటువంటి జీవుని యొక్క స్వరూపాన్ని కూడా చెప్తున్నారు. వినుమా పౌరుష ప్రకృతుల ఘనతాదాత్మ్యంబు మధ్యగత బిందువు కావున. వినుమా పురుష ప్రకృతుల ఘనతాదాత్మ్యంబు మధ్యగత బిందువుగావున. హంసయనగ జీవుండు అనిల మనోయుక్తుడగుచు అతడు వెలుంగున్. ఓ ఆంజనేయ, భగవత్ తత్వాన్ని గురించి నేను చెప్పేటువంటి ఈ విషయాన్ని శ్రద్ధగా విన్ అంటూ సీతాదేవి ఇలా అంటూ ఉంది. హంస అనేటువంటి శబ్దానికి మధ్యలో ఉన్న నిండు సున్నా, హాకి సాకి మధ్యలో ఉన్నటువంటి నిండు సున్నా పరమ పురుషుని యొక్క అతని శక్తి అయిన ప్రకృతికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుపుతూ ఉంది. పరమ పురుషునికి అతని శక్తి అయినటువంటి ప్రకృతికి ఉన్నటువంటి సంబంధమే ఈ సున్నా. కాబట్టి హంస అంటే జీవుడని అర్థం చేసుకో. ఆ జీవుడు ప్రాణాది వాయువులతోనూ అంతఃకరణంతోనూ కలిసి ఎప్పుడు విహరిస్తూ ఉంటాడు. హకార శివరూపాయ సకార శక్తి ఉచ్యతే మనం ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం. హకారము చైతన్య స్వరూప శివుడని, సకారమేమో శక్తి స్వరూప ప్రకృతి అని అర్థం చేసుకోవాలి. చైతన్య శక్తులైనటువంటి పురుష ప్రకృతుల చేతనే జీవుడు ఏర్పడ్డాడు. ఆ జీవుడే ప్రాణవాయువు మనస్సుతో కూడి వ్యవహరిస్తూ ఉంటాడు అనేటువంటిది సత్యం. కనుక ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 3 పద్యాల ద్వారా పరమాత్ముని యొక్క మరియు ప్రకృతి యొక్క ప్రత్యేగాత్మ అనబడేటువంటి జీవుని యొక్క స్వరూపాన్ని హంస శబ్ద నిర్వచనం చేత వివరించి హృదయ పద్మము అనేటువంటి అష్టదళ పద్మములలో హంస సంచారం వల్ల కలిగేటువంటి గుణ విశేషణాలని వివరిస్తూ ఉన్నారు. పరంబ్రహ్మము నిర్వికారుడు, మాయ ఏమో అచేతనము. ఇలా ఉండడంతో కర్తృత్వ భోక్తృత్వాది రూపమైనటువంటి ఈ సంసారము ఇందులో ఎవరికీ వర్తించేదే లేదు. సంకల్ప రూపమైనటువంటి సంసారము ఏమో మనందరికీ అనుభవపూర్వకంగా ఉంది. ఎప్పుడు అనుకోవడాలు, సంకల్పించుకోవడాలు,
అవి నెరవేర్చుకోవడాలు, ఇలా ఒక్క క్షణము మనస్సు కదలకుండా ఉండేదే లేదు. ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. ఈ అనుకోవడమే సంసారం. కాబట్టి ఈ మాయ మరియు బ్రహ్మములకు ఏదో సంబంధం ఉండాలి. ఆ సంబంధం కూడా నిజమైతే ఇక అది ఎప్పటికీ నశించదు. కాబట్టి ముక్తి అనేదే మనిషికి లేకుండా పోతుంది. అందుచేత ఆ సంబంధం ఏదో తాదాత్మ్య సంబంధమై ఉండాలి. ఇక్కడ అంటే ఈ సందర్భంలో అధ్యాస రూపమైనటువంటి తాదాత్మ్య సంబంధమే చెప్పవలసి ఉంటుంది. మాయా బ్రహ్మలు అనాదులు కావడం వల్ల వాటికి గల సంబంధం కూడా అనాదియే కావలసి ఉంటుంది. ఇటువంటి తాదాత్మ్య సంబంధం చేత ఆ పరంబ్రహ్మము మాయాసహితుడై శరీరములో ప్రవేశించి సమస్త సంసారాన్ని అనుభవిస్తూ హంసగా అంటే జీవుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ హంస పంజరంలో చిక్కిన హంసపక్షిలాగా శరీరంలోనే చిక్కుకొని విహరిస్తూ ఉంటుంది. అటువంటి హంసకు చంద్రుడు అగ్ని రెక్కలు, ఓంకారమేమో శిరస్సు, వినాలనేత్రము ముఖము, ఈశ్వరుడు మాయ అనేటువంటి పార్వతి ఈ రెండు కూడా పాదములు. ఇటువంటి రూపంతో ఆ హంస అనేటువంటి జీవుడు ఎట్లా ఉన్నాడంటే తిలలలో తైలములాగా, పాలలో నెయ్యిలాగా వ్యాపించి ఉన్నట్లుగా చతుర్ముఖ బ్రహ్మ మొదలు గడ్డిపోస దాకా ఉండేటువంటి సమస్త పదార్థాల్లో కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ హంస హృదయ కమలాన్ని ఆశ్రయించి కోటి సూర్యుల్లాగా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆ యొక్క హృదయ కమలానికి 8 దళాలు ఉన్నాయి. అంటే రేకులు, 8 రేకులు ఉన్నాయన్నమాట హృదయం అనేటువంటి పద్మానికి. అందులో తూర్పు దళం మీద హంస విహరిస్తూ ఉన్నట్లయితే పుణ్యకార్యాలు చెయ్యాలని బుద్ధి పుడుతుంది. హంస ఆగ్నేయ దళం మీద విహరించేటప్పుడు నిద్ర, ఆలస్యము చేయడము అనేటువంటి గుణాలు కలుగుతాయి. దక్షిణ దళం మీద హంస విహారం చేస్తూ ఉంటే క్రూరమైనటువంటి బుద్ధి కలుగుతుంది. అలాగే నైరుతి దళంపై విహరిస్తే పాపపు ఆలోచనలు కలుగుతాయి. ఇంకా పశ్చిమ దళం మీద నడిస్తే వినోదించాలని అనిపిస్తుంది. వాయువ్య దళంలో అనుసరించి హంస నడుస్తూ ఉంటే రాకపోకలు జరపాలనుకుంటాం. ఉత్తర దళంపై సంచరించేటప్పుడు రతి పట్ల ప్రీతి కలుగుతుంది. అలాగే ఈశాన్య దళంపై హంస సంచారం చేసేటప్పుడు ధనధాన్యాల పట్ల కోరిక కలుగుతుంది. హృదయ కమలం మధ్యలో నడుస్తూ ఉంటే వైరాగ్యం కలుగుతుంది. అలాగే పద్మం యొక్క కేసరములందు, కర్ణికయందు, తొడిమయందు క్రమక్రమంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తులు అనుభవింపబడతాయి. దీనికి సప్రామాణికంగా హంసోపనిషత్తు ఈ విధంగా చెప్తూ ఉంది. తస్య అష్టథా వృత్తిర్భవతి ఊర్వే దళే పుణ్యే మతి ఆగ్నేయే నిద్రాలస్యాదయో భవంతి యాం ఏ క్రౌర్యమతి నైరుతే పాపే మనీషా వారుణ్యాం క్రీడా వాయవ్యాం గమనాదౌ బుద్ధి సౌమ్యే రతిప్రీతి ఈశాన్యాం ద్రవ్యాదానం మధ్యే వైరాగ్యం కేసరే జాగ్రదవస్థ కర్ణికాయాం స్వప్నో లింగే సుషుప్తి పద్మత్యాగే తురీయం యదా హంసో నాదే విలీనో భవతి తత్తురీయాతీతం భవతి. అంటే మనస్సులోని సంస్కారాలే శ్వాసల్ని నడుపుతూ ఉంటాయి. ఆందోళన కలిగినప్పుడు శ్వాసలు ఎక్కువైనట్లుగా, ప్రశాంతతతో కూడినప్పుడు శ్వాసలు తక్కువ అవుతున్నట్లుగా మన మనస్సుకు అనుకూలము ప్రతికూలములు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఆ అనుకూల ప్రతికూలములతోటి శ్వాస యొక్క గమనము కూడా ఉంటుంది. కాబట్టి మన మనస్సులో పూర్వం ఉన్నటువంటి సంస్కారాలే శ్వాసల్ని నడుపుతూ ఉంటాయి. మనల్ని మనం సంస్కరించుకుంటూ ఉన్నట్లయితే నిశ్చలము, నిర్మలము అనేటువంటి చిత్తశాంతి మనలో కలుగుతూ ఉంటుంది. అలా సరైనటువంటి సంస్కారము ద్వారా తుర్యాతీతమైనటువంటి బ్రహ్మమే తన స్వరూపమని మనకు చివరికి దృఢపడుతుంది. ఇలా
ఆ హంస హృదయ పద్మాన్ని ఎప్పుడైతే విడిచిపెడుతుందో చివరికి అప్పుడు ప్రణవార్థమని ఇదివరకు చెప్పుకున్నటువంటి ఘంటానాదములో లయస్థితిని పొందుతుంది. ఆ నాదము మూలాధారము మొదలు బ్రహ్మరంధ్రం దాకా ఏకరీతిగా వ్యాపించి ఉంది. మూలాధారము పృథ్వీ స్థానములో, బ్రహ్మరంధ్రము ఆపోస్థానములో సద్గురువులు చెప్తారు. హంస ఆపోస్థాన యాత్ర పూర్తయిన చోటే కైవల్యము. అదే ఉదాన వాయుస్థిత బ్రహ్మరంధ్రము. అదే పరంబ్రహ్మతత్వ రహస్యమని యోగీశ్వరులు చెప్తూ ఉంటారు. కుమార ఆంజనేయ, నీవు కూడా అంతర్ముఖ వృత్తిని అవలంబించి మనస్సు ప్రాణముల యొక్క ఈ రెండింటి యొక్క లయమును చేసి శ్రీరామ పరంబ్రహ్మమును పొందు అంటూ ఉన్నది బ్రహ్మ విద్యా స్వరూపిణైనటువంటి సీతామహాదేవి. హరి ఓం తత్సతు.